అమరావతికి చట్టబద్ధత లభించింది. ఇక ఎవరూ మార్చలేని కదపలేని ఘనకీర్తి పొందింది. మూడు ముక్కలాటకు కొన్నేళ్లు తలవంచిన మేరు నగర శిఖరమై మళ్లీ పార్లమెంటులో ప్రతిధ్వనించి శాశ్వతం పొందింది. ఈ సంబరాలను ఆంధ్రప్రదేశ్లోనే కాదు అంతర్జాతీయంగా ప్రతి తెలుగు వ్యక్తి దీపాలు వెలిగించి అమరావతికి దీపార్తి పడుతున్నారు. ఆ సంబరాలపై ప్రైమ్ నైన్ అందిస్తున్న స్పెషల్ లైవ్స్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం కడపకు వెళ్ళిపోదాం. కడపలో మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సెలబ్రేషన్స్కి సంబంధించి. సుధీర్. రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నో మనం చూసుకుంటే కనుక చిరకాల కోరిక కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అమరావతిని లోక్సభలో చట్టబద్ధ చేయడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు కుటుంబ నాయకులు అయితే కనుక సంబరాలు చేసిన పరిస్థితి అయితే అయితే ప్రస్తుతం మనం మైనారిటీ నాయకుడు అయినటువంటి అమీర్ బాబు ఇంట్లో ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటూ వాళ్ళైతే కనుక స్వీట్లు తినిపించుకుంటూ కూడా ఈరోజు ఏదైతే అమరావతిని శాశ్వతంగా ఏదైతే చేయడంతో కూడా పూర్తిస్థాయిలో వీళ్ళైతే పెద్ద సంబరాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ముఖ్యంగా మరోపక్క వైఎస్ జగన్ కూడా దీనిపైన అయితే కనుక పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన అమీర్ బాబు ఉన్నారా ఎన్నో తెలుసుకుందాం. అన్న ఏంటి చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని తీసుకురావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉండాలి. ఈరోజు ప్రపంచంలోనే చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంతో ఎంతో సంతోషంగా ఈరోజు మనం ఈ పండుగ నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించింది. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారే అంటే సాక్షాత్తు అసెంబ్లీ అంటే దేవాలయం, మసీద్, చర్చ్ లాంటిది. అటువంటి ప్రాంతంలో ఆయన 33,000 ఎకరాలు సేకరిస్తున్నామంటే 33,000 ఎకరాలు సరిపోవు, 60,000 ఎకరాలు సేకరించండి, నా మద్దతు పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణం కోసము నేను కట్టుబడి ఉండా అని సాక్షాత్తు అసెంబ్లీలో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాగ్దానం చేయడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఆయన పవర్ వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడి ప్రజలను తికమక చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో దాదాపుగా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోయిన ఘనత ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో పొరపాటున ఇంకా 20-25 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది, ఎటువంటి ఢోకా లేదు. పొరపాటున ఏమైనా జరిగితే ఎవరు కూడా ఈ అమరావతి రాజధానిలో వేలు పెట్టకూడదు, 1 ఇంచు కూడా కదలకూడదు అని చెప్పి చట్టబద్ధత లోక్సభలో అలా నిన్నటి రోజున ప్రవేశపెట్టి మొత్తం కూడా అందరూ కూడా ఏకముక్త కంఠంతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా కేవలం ఒకే ఒక్క పార్టీ వైసీపీ పార్టీ మాత్రము దాన్ని అడ్డుకొని వాళ్ళు వాకౌట్ చేస్తూ ఉంటే చాలా బాధ వేసింది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే మనసు కళ్ళుక్కుమంది. అసలు వీళ్ళు ప్రజల కోసం ఉండారా లేకుంటే వాళ్ళ సొంత అజెండాతో ముందుకు పోతున్నారా? సాక్షాత్తు ఆ రోజు ఆయన మాట ఇచ్చిందేమి, అక్కడ ఎంతో సంతోషంతో వాళ్ళు కూడా మేము ఉన్నామని చెప్పి వాళ్ళు మద్దతు ఇచ్చింటే ఈరోజు ఎంతో బాగుండు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈయన చరిత్రహీనుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలేది ఖాయము. అలాగే ఈరోజు రాజ్యసభలో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ మావిగన్ అనే వార్డును కూడా తీసుకోవడం జరిగింది. మావిగన్ అనే వార్డును కూడా రాజధానికి పెట్టచ్చు అన్నారు, దీని మీద మీరేమంటారు? అది అన్నీ కూడా ఇది ఎటువంటి పిచ్చితుకులకు వ్యవహారం మాదిరిగా ఉండదు. గతంలో ఏమన్నాడు, కర్నూలు, వైజాగ్ అలాగే వచ్చేసి అమరావతి 3 రాజధానులని చెప్పి ప్రజలను భ్రమపెట్టి ఏదో చేశాడు. పాపం అక్కడ ఉండే రైతులు కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో 29,000 మంది రైతులు ఏమాత్రం కూడా వాళ్ళు సంకోచించకుండా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో 33,000 ఎకరాలు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసము వాళ్ళు రాజధాని నిర్మాణం కోసం రాబోయే తరాలు వారి కోసం వాళ్ళు ధారాదత్తం చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సేవలను వాళ్ళ త్యాగాన్ని కీర్తించాల్సింది, అటువంటి వారిని సన్మానం చేయాల్సింది పోయి వాళ్ళను రోడ్ల పాలు చేసి అంతా కూడా దాదాపుగా 1635 రోజులు వాళ్ళు ధర్నా చేసినారు, నిరసనలు చేసినారు, అలాగే రోడ్లపైన పాదయాత్ర చేసినారు. ఏమాత్రం కూడా ఆయన మనసు కరగలే.
వారిపైన దయా దాక్షిణ్యం ఎటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయింది. చాలా బాధాకర విషయం ఇది. ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అనేవాడు పదవిలో కూర్చున్న తర్వాత అందరినీ కూడా సమాన ప్రాంతాలు, అన్ని ప్రాంతాలను కూడా సమాన దృష్టితో తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని సెల్యూట్ చేస్తాం మేము. ఎందుకంటే ఆయన దూరదృష్టితో ఎవరు కూడా రాబోయే రోజుల్లో దీనిలో వేలు పెట్టకూడదని చెప్పి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించి, రాజ్యసభలో చట్టబద్ధత కల్పించి ఈరోజు రాబోయే తరానికి ఒక ఆయన స్ఫూర్తి ఆదర్శంగా నిలబడినందుకు హ్యాట్స్ ఆఫ్ టు. ఇది చందు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అటు కుటుంబ నాయకులు అయితే కనుక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.